హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్. ఈరోజు వచ్చి మజ్జిగ చారు. మజ్జిగ చారుని ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మజ్జిగ చారులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలుసుకుందాం. పెరుగు ఛాతీలోని మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పెరుగు తినడం వల్ల కాల్షియం మన ఎముకలు కూడా చాలా గట్టిగా కూడా ఉంటాయి. పెరుగు కాకుండా మజ్జిగ మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు మజ్జిగ తాగడం వల్ల కూడా మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. పచ్చిమిర్చి మనం రెగ్యులర్గా కూరల్లో తీసుకుంటే ఆ పచ్చిమిర్చి యాంటీ ఆక్సిడెంట్ కూడా పుష్కలంగా కూడా ఉంటుంది. క్యారెట్ మన శరీరంలో ఉన్న రక్తాన్ని కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యారెట్ తినడం వల్ల మనకి కంటికి కూడా చాలా మంచిది. మన క్యారెట్ వల్ల కూడా మనకి చాలా ఫేస్ గ్లో కూడా కనిపిస్తుంది. ఉల్లిగడ్డ ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. శరీరాన్ని కూడా శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక ఉల్లిపాయ మన హెయిర్కి కూడా చాలా డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం 1 అవర్ పాటు ఉల్లిపాయ రసాన్ని తీసుకొని తలకు పెట్టుకోవడం వల్ల మన తలలో ఉన్న డాండ్రఫ్ను ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఒక ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకొని తీసుకోవాలి. ఒక క్యారెట్ సన్నగా తరిగి పెట్టి తీసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి కాగానే ఒక వెండి మిరపకాయని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయ ముక్కలను కూడా అందులోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం వేగించుకోవాలి. పచ్చిమిర్చిని తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాతకి మనం ముందుగా క్యారెట్ని కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయలు తీసుకోవాలి. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. టేస్టీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్ పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఉంచుకుంటే మనకు నోరూరించే మజ్జిగ చారు 2 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఫైనల్గా తురుముకున్న కొత్తిమీరని తీసుకుంటే సరిపోతుంది. శరీరాన్ని చల్లపరిచే మజ్జిగ చారు రెడీ. కర్రీస్ లేనప్పుడు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.